ఇప్పుడే అందిన సంచలన వార్త. హైదరాబాద్ శివార్లలో మౌలాలి రైలు పట్టాలపై ఒక వ్యక్తిని గుర్తు తెలియని ఒక యువకుడు వేట కొడవళ్లతో అతి దారుణంగా నరికి చంపాడు. హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన ఆధారాలను బట్టి హతుడు రాయలసీమలోని పులిచెర్ల గ్రామానికి చెందిన పైడిరాజుగా నిర్ధారించారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. హంతకుడిని పట్టుకోవడానికి పోలీసులు తమ బలగాలతో రంగంలోకి దిగారు. పైడిరాజు గారిని ఎవడు చంపుంటాడు? ఏమో నాకేం తెలుసక్క, నేను ఇప్పుడే కదా చూసింది. అవును, అల్లుడు గారు ఎక్కడా? కొంపదీసి ఈ మర్డర్ డాక్టర్ గారు ఏమైనా చేసుంటారా? నిజంగా ఈ పని నా అల్లుడే చేసుంటే ఈ పొద్దు నుంచి ఆడి జాతకమే మారిపోద్ది. ఏ పోలీసులకు పట్టించేస్తారా? ఎవడురా నీవా? శుభం బల్కరా మంకెన్నా అంటే పెళ్లి కూతురు ఉండేది అన్నట్ట వెనకడికి నీలాంటోడు. పోతూ అల్లుడు ఎక్కడున్నాడో ఎత్తుకుపోయి. పోలీసులు అక్క, పోలీసులు! నీ శపథం పూర్తి చేశాను అత్తమ్మా. చూడు, నీ శత్రువు రక్తం కల్లారా చూడు. అల్లుడు, నువ్వు సామాన్యుడివి కాదు, అసాధ్యుడివి. అవును, ఆని నువ్వు నరికేటప్పుడు పోలీసుల కంటగాని పడినావా? గ్యారంటీగా పడుంటారు. బయట పోలీసారని వినిపించట్లా? నేను వెళ్ళి మర్డర్కి మాకు ఏ సంబంధం లేదని చెప్పొచ్చేస్తాను. అట్టా తెరిచినారు తెరిచినట్టే ఉంచో. సౌండ్ వచ్చిందో మర్డర్ చేసి దారు కాదు నువ్వని కేసెట్టి బొక్కలు దోయించేస్తా. జాగ్రత్త. నువ్వేం భయపడకత్తమ్మా. నన్ను ఎవ్వరు చూడలేదు. హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుంటే కళ్ళు దుకాణం దగ్గర వాడు ఒంటరిగా కనిపించాడు. నా రక్తం మరిగిపోయింది. పక్కన నా మటన్ షాప్ లో కత్తందుకుని వాడు వెంట పడ్డాను. నన్ను చంపొద్దు ప్లీజ్. అత్తమ్మని ఎంత క్షోభ పెట్టి నేను బతకనేమన్నా అని ఒకే ఒక వేడితో వాడు తల నరికేసా. వాడు తలకాయ పట్టుకొచ్చావా? లేదు, తెల్లవారితే వాడు తల రాష్ట్రం అంతా టీవీలో చూడాలని అక్కడే వదిలేసి వచ్చా. శభాషలుడు, ఇప్పుడు కదా నువ్వు మగోడు అనిపించుకున్నావు. ఇప్పుడు కదా నువ్వు నా అల్లుడు అనిపించుకున్నావు. రే, ఇప్పటి రాయుడు రక్తం బట్టలు, తొరగని రాయుడు పసుపు బట్టలు. రేపే నా కూతురికి అల్లుడికి నిశ్చితార్థం. ఆహా, మా డాక్టర్ గారు సీమ పౌరుషం నిలబెట్టారు. అదే మేడం, ఖర్చులో ఖర్చు డాక్టర్ గారి నిశ్చితార్థంతో పాటు నాది కూడా జరిపించారా ప్లీజ్? అల్లుడు గారితో పాటు నేను ఇస్తాను. పోన్లే అత్తమ్మా, ఆపరేషన్ చేసేది నేనైనా, అరేంజ్మెంట్ చేసేది తనేగా. ఇప్పుడు హత్య చేసింది నేనైనా, హంతకుడు తనేగా. అది ఈ హత్య చిమ్మని అనుక్షణం నన్ను ప్రోత్సహించింది. నాలో పౌరుషాన్ని రచ్చగొట్టింది తనే. అట్నా శభాషా. ఏందో అనుకుంటే డాక్టర్ దగ్గర కాంపౌండ్ మీ ఇద్దరు నిశ్చితార్థం కలిపి జామ్ జామ్ జరిపించేద్దాం. హాయ్. హాయ్. ఏంటి ఊరెళ్తున్నావా? నిన్ను విడిచి ఉండలేక శాశ్వతంగా నీ దగ్గర ఉండిపోవడానికి వచ్చేసా. వెరీ గుడ్. అయితే ఆలస్యం లేకుండా వెంటనే చేసేసుకుందాం. ఏంటి పెళ్ళి? అదా, నేనింకా అదనుకున్నాను. ఛీ, అవన్నీ పెళ్ళయ్యాకే. మొన్నటి వరకు రంభ, సిమ్రాన్, సౌందర్యాన్ని ఇప్పుడు దెయ్యం అంటావా? చచ్చిన వాళ్ళు దేమనే కదా అంటారు. నేను చావలేదు. నీ తొట్టి గ్యాంగ్ కిడ్నాప్ చేసి చచ్చినట్టు క్రియేట్ చేశారు. నిజంగానా? అవును. ఎన్నో చిత్రహింసలు పెట్టారు, భరించాను. కనీసం చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ టిక్కా, కోక్ అడిగినా కూడా ఇవ్వలేదు. సహించాను. ఎందుకో తెలుసా? నీ కోసం, నీ ప్రేమ కోసం. అంత రిస్క్ తీసుకుని నేను వస్తే నువ్వు హ్యాపీగా బజార్దంతా కులుకుతున్నావు. తనెవరనుకున్నావు? వెంకటలక్ష్మి. అయిన వాళ్ళ చేతిలో మోసపోయి సన్యాసం తీసుకోబోతుంటే ఆపి పెళ్లి చేసుకుంటాను మాటిచ్చాను. వాట్? నన్ను కాదని దాన్ని పెళ్లి చేసుకుంటావా? అంటే నువ్వు చచ్చిపోయావు అనుకుని. బతికే ఉన్నానుగా. అది కాదు. నువ్వు నా సొంతం. నిన్ను వదులుకోలేను, వదులుకోలేను. ఇంకా నిలబడ్డావే? వెళ్ళి సన్యాసం తీసుకో. వెళ్ళిపోమంటావా బాబు? వెళ్ళమనే చెప్తోంది. వద్దు. ఏ, నన్ను కన్విన్స్ చేసి దాన్ని పెళ్లి చేసుకోవాలనా? నిన్ను చంపేసి నేను చేస్తాను గాని దాన్ని చేసుకొనివ్వను. వెళ్ళా. హాయ్ వెంకటలక్ష్మి. ఏమైంది?
రే అచ్చిగా ఈ విధవలే నన్ను నీ నుంచి దూరం చేసింది. ఎలా అసలు నువ్వే మా అచ్చిగా మనం దూరం చేసింది. రే అచ్చిగా సచ్చినా దీన్ని మాత్రం పెళ్లి చేసుకోకు. రాయ్ చిన్నప్పటి ఫ్రెండ్ అని కూడా చూడకుండా ఈయన్ని కూడా కొడతావా? నువ్వు మీరు కూడా ఆగండి. మేము ఆగే ఉన్నాం. అలాగే ఉండండి. ఎన్ని గుండెలు రా నీకు? ఈ బొంగు బ్రదర్స్ కళ్ళ ముందే మా కస్టమర్స్ ని కొడతావా? దమ్ములుంటే నన్ను కొట్రా. సేమ్ ప్లేస్. टाइम क्या हुआ भाई साहब? 11 बज गए। హలో సార్. शुक्रिया. हाय, how are you? ఫైన్. ఏంటి ఇలా వచ్చారు? వెల్ ఎడ్యుకేటెడ్ కదండి. కొరియా భాషలో కొత్తగా పోయిటరీ బుక్స్ వస్తే కొందామని వచ్చాను. என்ன தம்பி நல்ல இருக்கியா? எப்படி இருக்கீங்க கருணாநிதி? எப்போ வந்தீங்க சென்னை இருந்து? நேத்துதா. என்ன நீ சென்னை வரது இல்லையா? చెన్నై వరదల కంటే ఆంధ్ర వరదలు దా ఎక్కువ. ఆమా జయలలితమ్మ సౌఖ్యమా? ఇక్కడ దాకానే చదివా. సరే 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 నా పోయిట్ వారా. పోయిట్ వాంగ. నా వారే అమ్మా. మీకు తమిళ్ వచ్చా? విపరీతంగా వచ్చండి. కావాలంటే కళ్ళు మూసుకుని కళ్ళు తెరుచుని కూడా మాట్లాడేస్తాను. రండి. మీరు షాపింగ్ రెగ్యులర్ గా వస్తారా? లేదండి, సాటర్డే సండేస్ లో ఎప్పుడన్నా ఇలా వస్తూ. ಹಲೋ ಪರಶುರಾಮ್, ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? హలో బంగారప్ప, నిన్ను ಚೆನ್ನಾಗಿದ್ರಾ? ಬಹಳ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ಯಾವಾಗ ಬಂದಿದ್ರಿ? ಆ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅಲ್ಲಮೆಟ್ಟಿ ಕಾವೇರಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಮಾತಾಡಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ. ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡು. ಓಕೆ ಓಕೆ, ಹೋಗಿ ಬರ್ತೀನಿ. ನೀ ಏತಾ? ಓ ಸಾರಿ, ವೈಫಾ? ఏం లేదండి, నా గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతున్నాడు. బైది బై, మీరు కన్నడ వాళ్ళ? పక్కా తెలుగుండి. కన్నడం అంత బాగా మాట్లాడుతున్నారు. ఒకసారి ట్రైన్ లో బాంబే వెళ్తూ బెంగళూరు స్టేషన్ లో 10 నిమిషాలు ఆగా. ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ విని ఏదో నేర్చుకున్నా. 10 నిమిషాల్లో కన్నడ భాష నేర్చుకున్నారా? అంటే 100% కాదులేండి, ఏదో 99%. యు ఆర్ సో గ్రేట్. థ్యాంక్ యూ. బైది బై, మీకు ఇంకేం భాషలు వచ్చు? నెక్స్ట్ మలయాళం అనుకుంటాండి. అనుకుంటా ఏంటండి? అంటే మలయాళం కూడా వచ్చాను పోయి. హలో మలయాళం అనమాట. ఎంత గురువాయూరప్పనే నీంద దర్శనం ఎంత భాగ్యం. ఎంత కుట్టి చేతన్నాయర్ ఇత్తన్నాళ్ళు ఎవడ పోయి సఖీల పడు డబ్బింగ్ కా కొట్టాయం పోయి. ఓహో, చిచి, షకీలా సినిమాలేంటి? కాస్త మంచి సినిమాలు డబ్బింగ్ చేయండి. మీకు మలయాళం వచ్చా? అయ్యో, ఏదో షకీలా డబ్బింగ్ ఆహా. అంటే దాని సార్. మేడం ఎంత సొల్లు. ஒரு சட்டாயம் வீதியில మేకల కొట్టాయం. ఓ షకీలా కుట్టి నీ పోయికో. మళ్ళీ రావద్దా? మళ్ళీ రావద్దంటే మలయాళం వెళ్ళొస్తానని. పోయికో పోయికో. Thank you, రావద్దు thank you. రావద్దు. ఈ మలయాళం ఎలా నేర్చుకున్నారు? మాలేసుకుని అయ్యప్ప స్వామి దర్శనంకి వెళ్తుంటే ఓ మలయాళ భక్తుడు తగిలాడు. వాడికి మన తెలుగు నేర్పించి నేను మలయాళం నేర్చుకున్నా. అసలు మీకు ఎన్ని భాషలు వచ్చు? ఎన్నండి, 10-12 వచ్చు. మిమ్మల్ని చూస్తుంటే ఒక 100 నోటుని చూస్తున్నట్టుందండి. అదేంటి? ఇండియాలో ఉన్న భాషలన్నీ దాని మీదే ఉంటాయి ఓ కదండి. ఐ సీ. ఎనీవే, మీతో పరిచయం కావటం నిజంగా నా అదృష్టం. See you. చూస్తాను. ఏంటిది? కింద పడేయండి, పడేయండి. మా హోల్ కంట్రోల్ రూమ్ లో ఉన్న ఏకైక సోలో గ్లామరస్ లేడీ ఎస్ఐ అయ్యా సావిత్రి. ఆవిడ ఏం చెయ్యకు. నీ డిమాండ్స్ ఏమైనా ఉంటే చెప్పు, కమిషనర్ గారు తీరుస్తారు. ఆవిడ వదిలే, చాలా డెలికేట్. అయితే పని చేయండి, నాకు పారిపోవడానికి హోండా సిటీ కారు 25 లక్షల క్యాష్ అరేంజ్ చేయండి. విన్నారు కదా సార్, వెంటనే అరేంజ్ చేయండి సార్. సావిత్రి సేఫ్ అవుతుంది. అడగగానే అరేంజ్ చేయడానికి ఇది బ్యాంకా? కుదరదు. ఏం చేసుకుంటాడో చేసుకోమని. కావాలంటే ఒక 1116 క్యాష్, స్టేషన్ లో పడి ఉన్న సైకిల్లో ఒక సైకిల్ ఇస్తాను. దీన్ని కళ్ళకంత చీప్ రౌడీలా కనిపిస్తున్నానా? వేసేస్తా దీన్ని. అగవయ్యా బాబు, ఇప్పుడేగా చర్చలు మొదలయ్యాయి, అప్పుడే విఫలం అయ్యాయి అనుకుంటే ఎలా? ఇదిగో కావాలంటే నేను 116 ఇస్తాను. నేను 116 ఇస్తాను. నువ్వెంత ఇస్తామ్మా? అరే చూప్, వినాయక చతుర్థికి చందాలు ఇస్తున్నారా మీరు నాకు? దీని ఏం చేస్తా నేను? వేయద్దు. వేసేస్తా దీన్ని. అన్నయ్య, ఈ తొక్కల మీటింగ్ ఏంటో నాకు అర్థం కావడం. వేసేస్తే పోలా? అరే చూప్. మెంటల్ మెంటల్ చేసేయమంటావేంటి? తిక్క తిక్కగా మాట్లాడుకు. నీ కరెక్ట్గానే ఉన్నాను అన్నయ్య, మీరే కరెక్ట్గా లేరు. రౌడీ అన్నయ్య, నీకు విషయం అర్థం కావట్లా. నువ్వు ఈ సతీ సావిత్రిని కలిసిన తర్వాత పారిపోటాలు ఉండవు, డైరెక్ట్ గా పైకి పోటాలి. ఎందుకంటే నువ్వు ఇంటి కాల్చిన తర్వాత వీళ్ళంతా నేను కాల్చేస్తారు కదన్నయ్య. ఎలాగెలాగెలాగా? అన్నయ్య, నువ్వు ఇటు మర్చిపోతున్నావు. నీ చేతిలో ఉన్నది పోలీస్ రివాల్వర్. అది ఎప్పుడు పేలుతుందో ఎప్పుడు పేలదో వీళ్ళకే తెలియదు. దాంతో నీకు ఇంత రిస్క్ అవసరమా? ఆలోచించుకో. అదే ఇప్పుడు నువ్వు లొంగిపోయావు అనుకో, కేసు కోర్టుకి వెళ్తుంది, నీకు బెయిల్ వస్తుంది. ఆ తర్వాత తిరిగి బయటకు వచ్చి బీర్ తాగుతూ బిర్యానీ తినొచ్చు. కాదని రెచ్చిపోతే చచ్చిపోతావు అన్నయ్య. ఒకవేళ బతికినా ఈ బతికెందుకురా దేవుడా అని అనిపిస్తారన్నయ్య ఈ పోలీసులు. వన్స్ కమిట్ అయితే నా మాట నేనే విన్ను, వీడి మాట వినేదేంటి అని నువ్వు అనుకుంటున్నావు కదా. వేసే అన్నయ్య, కమాన్. ఓకే.
నేనేను అన్నయ్య నేనేను ఆగు ఆగన్నయ్య అన్నయ్య ఏసై ఆహా అరే మొహమాట పడతావేంటి వచ్చేసాయి ఆహా, ఆహా, ఏంటి బలవంతం పెడతావు నాకు బేలు బీరు బిర్యానీ కావాలి చావక్కర్లేదు నేను ఇక్కడే ఉండిపోతాను చెప్పరా ఎక్కడ దాచావు ఎక్కడ దాచావు ఎక్కడ దాచావు చెప్పు చెప్పరా ఒరేయ్ వీక్లీ వన్స్ నిన్ను తీసుకొచ్చి కొట్టి కొట్టి నేను వీక్ అయిపోతున్నాను కానీ ఆ సెక్యూర్ బ్యాంకులో కొట్టేసిన డబ్బు ఎక్కడ నొక్కేసావో నువ్వు లీక్ చేయవు కదరా వారం వారం మీకు చెబుతూనే ఉన్నానయ్యా ఆ డబ్బు కొట్టేసింది నేను కాదు ఎవరో పోరం పోతేదవరు ఎవరో చచ్చేదవరు సింహం గారు మీరు కొట్టి కొట్టి అలసిపోయారు ఆ స్టికెట్ ఇవ్వండి వీడికి నువ్వే కరెక్ట్ పదయ్య. చాలే ఎవర్రా పోరంబోకులు ఎవర్రా సచ్చేదవలు పోరంబోకుల చచ్చేదవల పోరంబోకుల ఆ డబ్బు ఎక్కడదో నాకు తెలియదయ్యా తెలీదు ఆ విషయం నాకు తెలుసు తెలుసా అయినా సరే ఆ డబ్బు ఎక్కడుందో చెప్పు పోరంబోకుల చచ్చేదవల చచ్చేదవల పోరంబోకుల చచ్చేదవల పోరంబోకుల చచ్చేదవల దొరికిందిరా పోలీస్ కంట్రోల్ రూమ్ లో మన డబ్బు ఎక్కడుందో తెలిసిపోయింది ఎలా కనిపెట్టావురా డిటిఎస్ డొల్ల సౌండ్ ఎఫెక్ట్ ఇంతకి డబ్బు ఎక్కడుందిరా ఇంట్రాగేషన్ సెల్ లో శ్రీకృష్ణుడు జన్మస్థలం లక్ష్మీదేవి వినడానికి ఎంత హ్యాపీగా ఉంది వినటానికి బానే ఉంది కానీ బయటికి తీసేయాలా ముళ్ళు నీ ముళ్ళుతోనే తీయాలి సెల్లులో ఉన్న డబ్బుని సెల్లులో ఉండే తీయాలి చాలా ఈజీరా నువ్వు పని చెయ్యి నువ్వు దొంగ పోలీసుని వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకెళ్లి సెల్లేస్తారు ఆ డబ్బంతా బయటికి తెచ్చేసుకోవచ్చు నేను రావు అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఒక నైట్ నువ్వు ఆ సెల్లో ఉండాలి నేనా నో నెవర్ నువ్వు తప్ప వీళ్ళంతా నా బంధువులుగా ఈ క్వార్టర్స్ లో అందరికీ తెలుసు పైగా ఈ పని నువ్వు ఒక్కడవే చేయగలవురా బాలు నా మీద నీకున్న నమ్మకానికి నాకు మాటలు రావట్లేదురా కమాన్ అరెస్ట్ మీ అరెస్ట్ మీ అరెస్ట్ చేసుకో కమాన్ ఎవరికీ తెలియకుండా అరెస్ట్ చేస్తే కిక్కే ఉంటుంది నా తొక్క మరి నువ్వేం చెయ్యాలో నేనేం చేస్తాను